వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. గత ప్రభు దినమున యేసు తల్లి అయిన మరియను గురించి మనం చదవడానికి ప్రారంభించాం. యేసు తల్లి బైబిల్ యొక్క చరిత్రలో ఒక విశేషమైనటువంటి వ్యక్తి. యేసు తల్లిని గురించి చదవడం, ధ్యానించడం, ఆవిడ యొక్క గుణలక్షణాలను సరిగా అర్థం చేసుకోవడం మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. లేఖనాలు యేసు తల్లిని ఎలా చూపించాయో, లేఖనాలు చూపించిన రూపంలో, లేఖనాలు చూపించిన పరిధిలో యేసు తల్లిని మనము అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. లోకంలో కొద్దిమంది యేసు యొక్క తల్లి అయిన మరియను లేఖనాలు చూపించిన రూపానికి భిన్నంగా ఆమెను అర్థం చేసుకుంటున్నారు. కొద్దిమంది ఏమో లేఖనాలు చూపించిన రూపానికి చాలా తక్కువ స్థితిలో, హీనమైన స్థితిలో మరియను చూడటం జరుగుతుంది. అది నిజంగా శాపగ్రస్తం. మరికొద్దిమంది యేసు తల్లి అయిన మరియను లేఖనాలు చూపించిన రూపానికి ఎంతో ఎక్కువైనటువంటి, చాలా హెచ్చు స్థాయిలో ఆవిడని చూడడానికి ప్రారంభించారు. అది కూడా ప్రమాదమే. దేవుని వాక్యానికి మనుషులు ఎప్పుడు కూడా కలపటం కానీ తీసివేయటం కానీ చేయకూడదని దేవుడు చాలా గట్టిగా, ఖండితంగా ఆజ్ఞాపించారు, హెచ్చరించారు. ఈ విషయాలను మనము దృష్టిలో పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అంచేత లేఖనాల యొక్క పరిధిలో యేసు తల్లి అయిన మరియను గురించి ప్రతి ఒక్కరూ కూడా చదివి, ధ్యానించి, ఆవిడ యొక్క జీవితపు విశేషాలను, ముఖ్యంగా ఆవిడ యొక్క గుణగణాలను తెలుసుకొని అవి మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు నిజంగా మనం ఎంతో ధన్యులం అవుతాం. ఎందుకంటే యేసు తల్లి అయిన మరియా స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. ఒక రకంగా బాప్తిస్మం యోహాను తల్లి అయిన ఎలిజబెత్ ఆ ప్రతిపాదన చేసింది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానని చెప్పింది. మరియా తనకు సంబంధించి తాను సొంతగా ఏం చెప్పిందంటే, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ అని చెప్పింది. ఆవిడకి సంబంధించి ఆవిడ చేసిన ప్రతిపాదన వాస్తవమే. ఆవిడే కాదు, ఇతరులు కూడా ఆమెను ధన్యురాలుగా పరిగణించడం జరిగింది. ఒక సందర్భంలో ఒక స్త్రీ యేసు వైపు చూచి ఇలా చెప్పింది, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని చెప్పింది. ఆ విషయాన్ని యేసు ప్రభు వారు ఒప్పుకున్నారు, నిజమే అన్నారు. అక్కడ ముమ్మాటికి యేసు తల్లి అయిన మరియా ధన్యురాలైనటువంటి స్త్రీ. అటువంటి దీవించబడిన స్త్రీని గురించి, ధన్యురాలైన స్త్రీని గురించి చదివినప్పుడు ఆవిడ యొక్క గుణగణాలను మన గుణగణాలుగా మార్చుకున్నప్పుడు నిజంగా జీవితం ఎంతో ధన్యకరమైనదిగా మార్చబడుతుంది. గత ప్రభు దినమున యేసు తల్లి అయిన మరియకు ఉన్నటువంటి గుణాలను కొన్నింటిని మనము ధ్యానించాం. దేవుడు ఎవరిని కూడా తన పని కొరకు కనీసం మంచి లేకుండా, తాను ఎదురు చూస్తున్నటువంటి కనీసమైన లక్షణాలు కొన్ని లేకుండా తన పని కొరకు ఎవరిని ఏర్పరచుకున్నారు. యేసు తల్లి అయిన మరియా అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నది. ఇప్పుడు మరొక సంగతి చెప్పాలి. మంచి గుణాలు ఉన్నాయి కనుక ఏర్పరచుకున్నారు అనే దగ్గరకు వెళ్ళిపోతారు చాలామంది. మంచి గుణాలు ఉన్నంత మాత్రాన్ని ఏర్పరచుకోవాలనే నిర్బంధం దేవునికి ఏముంది? కాబట్టి దేవుడు ఏర్పరచుకోవడము, దేవుడు ఉపయోగించుకోవడం అనేది అది యేసు తల్లి అయిన మరియకు సంబంధించి అయినా, ఇంకెవరికి సంబంధించి అయినా, అది దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క అనుగ్రహమును బట్టి మాత్రమే జరిగేది. ఆ విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఎంతో ఉంది. ఏది ఏమైనా యేసు తల్లి అయిన మరియను గురించి చదవడం చాలా అవసరం. ముఖ్యంగా క్రీస్తు యొక్క సంఘం యేసు తల్లి అయిన మరియను గురించి ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో
మనుషులు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు 2 భాగాలుగా యేసు తల్లి గురించి ఆలోచన చేస్తున్నారు. ఒకరేమో ప్రతికూలంగా, ఒకరు ఏం చేస్తున్నారు? ప్రతికూలంగా. 2 వర్గాల వారు ప్రతికూలంగా ఆలోచన చేస్తున్నారు. కొందరేమో అనుకూలంగా ఉన్న భ్రమలో వాళ్ళు కూడా ప్రతికూలంగానే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అనుకూలంగా ఆలోచించే వారికైనా ప్రతికూలంగా ఆలోచించే వారికైనా వాస్తవాలు ఏమై ఉన్నాయో తెలియచేయటం క్రీస్తు సంఘం యొక్క బాధ్యత. అందువల్ల యేసు తల్లి మరియను గురించి మనం చదవాలి, ధ్యానించాలి, వాస్తవాలను రాబట్టాలి, అపార్థములలో ఉన్నటువంటి మనుషులను 19 బాగు చేయాలి. అందుకొరకు ఈ విషయాలు మనము ధ్యానిస్తున్నాం. గత ప్రభు దినమున యేసు తల్లి అయిన మరియకు సంబంధించిన కొన్ని విశేషమైన లక్షణాలను గురించి అధ్యయనం చేశాం. జ్ఞాపకం ఉందా? 1, తన బుద్ధిని ఉపయోగించుకున్నది. 2, దైవభక్తి కలిగి ఉన్నది. 3, దేవుని శక్తి ఎంతో నమ్మిక ఇచ్చింది. 4, వినయమైన స్వభావము కలిగి ఉన్నది. 5, దేవుని చిత్తానికి లోబడింది. మరియను గురించి పాడేవారు, మరియకు ప్రార్థించేవారు ఈ లక్షణాలను నిజంగా కలిగి ఉన్నారా లేదనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరియను గురించి పాడడము, మరియకు ప్రార్థించడము సరైనదా కాదనేది తర్వాత మనం చర్చిస్తాం. ఏది ఏమైనా మరియను ప్రేమిస్తున్నట్టు చెప్పుకునేవారు, మరియను గౌరవిస్తున్నట్టు చెప్పుకునేవారు ఆమె యొక్క గుణగణాలను తమ జీవితంలో తాము కూడా కలిగి ఉండటం అనేది ధన్యకరమైనటువంటి విషయం. అంటే తరచూ మాట్లాడుతున్నారు కాబట్టి అనేది కాదు, మాట్లాడిన వారు కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా తమ లక్ష్య సాధనలో విజేతలు కావాలి అని అంటే ఇటువంటి లక్షణాలు చాలా అవసరం. ఎవరైనా దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి దేవుని కొరకు ఒక మంచి సాధనాలుగా వినియోగించబడాలి అని అంటే మరియుకున్నటువంటి ఈ గుణగణాలు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈ గుణగణాలు మనుషులకు ఎంతో దోహదపడతాయి. అందువల్ల ఆ విషయాలను మనం చదివి అర్థం చేసుకున్నాం. ఈరోజు 6వ విషయాన్ని మనము ఆలోచన చేయబోతాం. యేసు తల్లి అయిన మరియకు సంబంధించి లోకాసు సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఇంకా కొన్ని లేఖన భాగాల్లో మనకు కనబడుతుంటుంది. ఆ లేఖన భాగాలన్నింటి యొక్క వెలుగులో నిజంగా ఆమె ఎవరు ఉన్నారో మనము సరిగా నేర్చుకోగలం. రైట్? లోకాసు సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 55 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదివినప్పుడు యేసు తల్లి అయిన మరియ ఏమై ఉన్నదో అక్కడ మరొక విశేషమైన సంగతి మనకు కనబడుతుంది. ఆవిడ గర్భమందు దేవుని కుమారుని ధరించబోతుంది అనేటటువంటి సమాచారం ఎప్పుడైతే ఆవిడకు అందిందో సంతోషంతో ఎలిజబెత్ను కలుసుకోవడానికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత దేవుని స్తుతించడానికి మరియ కూడుకొని ఆవిడ కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలే లోకాసు సువార్త 1:46 నుంచి 55 వరకు కొంత సమాచారం ఉంది. ఆ భాగం మరియను గురించి మనకేం తెలియజేస్తుంది అని అంటే, మరియ దేవుని లేఖనములను ఎరిగిన వ్యక్తిగా మనం కనబడుతుంది. ఆవిడ మాట్లాడినటువంటి ఆ మాటలో, ఆవిడ సొంత మాటలు అంటే ఈ భాగంలో 46 నుంచి 55 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో ఆవిడ 3 విషయాలు ప్రస్తావించింది. 1, తన కొరకు దేవుడు ఏం చేశారని. 2, మనుషులందరికీ దేవుడు ఏం చేశారనే విషయాన్ని ప్రస్తావించింది. 3, ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏం చేశారనే విషయాన్ని ప్రస్తావించింది. ఇది ఏమైనా ఆవిడ ప్రస్తావించినటువంటి ఆ సమాచారంలో దాదాపు పాత నిబంధన లేఖన భాగాలు 14 ఆవిడ జ్ఞాపకానికి తెచ్చుకున్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఆవిడ లేఖనాలను బాగుగా తన పరిధిలో ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. ఆవిడ జీవించినటువంటి దినాల్లో ప్రత్యేకించి సమాజ మందిరాల్లో లేఖనాలను నేర్చుకునే, అంటే
లేఖనాల యొక్క విద్యార్థులుగా బాలులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి దినాలవి. అటువంటి దినాలలో సైతం మరియ లేఖన భాగాలను నోటితో మాట్లాడుతున్నది అంటే ఆవిడ లేఖనాలను ఎరిగినటువంటి వ్యక్తిగా, అంటే లేఖనాలను తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిగా ఆవిడ మనకు కనబడుతున్నది. కాబట్టి మరియను పోలి ఈరోజు మాట్లాడుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ మన దైనందిన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను ఎరుగుటకు మానక ప్రయత్నం చేయాలి. మరియ కంటే ఈరోజు మనకు ఎక్కువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరియను పోలి పురుషులు, స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క లేఖనాలను ఎరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లేఖనాలలో దేవుని గురించిన సమాచారాన్ని, లేఖనాలలో దేవుని సంకల్పాన్ని గురించినటువంటి సమాచారం మనం చాలా స్పష్టంగా తెలుసుకునగలం. సోదరుడు రమేష్ గారి ఇంతకుముందు అంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే దానికి ముందుగా ప్రార్థన చేసినప్పుడు ఒక పదాన్ని ఉపయోగించారు, మీరు గమనించారో లేదో. ఈ లోకమందు దినదినము అబద్ధము ప్రబలిపోతున్న పరిస్థితుల్లో అని అన్నారు. మరి ప్రతిపాదన నిజమేనంటే నిజమే. దేవుని పేరిట బోలెడని అబద్ధాలు, మానవ జీవితానికి సంబంధించి బోలెడని అబద్ధాలు, క్రైస్తవ్యము పేరిట బోలెడని అబద్ధాలు దినదినము పెరిగిపోతున్న నేపథ్యం మనకు కనబడుతోంది. అబద్ధముల వైపు ఎందుకు మనుషులు మొగ్గు చూపుతున్నారు, అబద్ధములకు ఎందుకు మనుషులు మరి వత్తాసు కలుగుతున్నారంటే లేఖనాలు నిజంగా ఏమయ్యనో ఎరుగకపోవడమే. కాబట్టి ఆ అబద్ధాల బారిన మనం పడకుండా ఆ అబద్ధాల భూమిలో కొట్టుకుపోతున్నటువంటి కొంతమందినైనా మనము రక్షించాలి, విడిపించాలి అని అంటే మనము లేఖనములను ఎరిగిన వారమై ఉండాలి. లేఖనములు వెలుగై ఉన్నాయి. లేఖనాలను ఎరుగిన మనిషి అంధకారంలో జీవించవలసి ఉంటుంది. లేఖనాలు జీవమై ఉన్నాయి. లేఖనాలు జీవాన్ని పరిచయం చేస్తున్నాయి. లేఖనాలను ఎరగినటువంటి మనుషులు మరణమందు జీవితాలను జీవించవలసి వస్తుంది. లేఖనాలను ఎరగకపోవడం ఎంతో ప్రమాదం. అది శారీరకంగా, ఆత్మీయంగా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను కొంచెం పొరపాటు చెప్పాను. ఆత్మీయంగా కూడా కాదు, ముందే ఆత్మీయం, తర్వాత శారీరకం, అన్ని విధాల నష్టం. కాబట్టి ప్రతి మనిషి కూడా మరియను పోలి లేఖనములను ఎరగాలి. లేఖనములను ఎరిగిన వారు చాలా పొరబడతారు, అబద్ధాలను నమ్ముతారు, అబద్ధికులకు బానిసలైపోతారు. అది ఎంతో నష్టాన్ని, నాశనాన్ని, కీడును లోకానికి తెచ్చిపెడుతోంది. అందువల్ల లేఖనాలను ఎరగటం అనేది చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకో, నా లక్ష్య సాధనలో, నీ లక్ష్య సాధనలో మనం విజేతలు కావాలి అని అంటే తప్పనిసరిగా మరియను పోలి లేఖనాలను మనము ఎరగాలి. ఈ విశేషమైనటువంటి గుణము ఎవరికైతే ఉంటుందో వారు ధన్యజీవులు. నమ్మిన వాళ్ళని చేతులు ఒకసారి చేస్తారా ప్రయత్నం? లేఖనాలను ఎరగడానికి ఎలా ఎరగగలం? లేఖనాలను చెప్పేటప్పుడు బాగా వినాలి, పనగట్టుకొని చదవాలి. చదివిన భాగాలను 1-2-3 సార్లు ఆలోచించాలి. మన దృష్టికి వచ్చిన విషయాలను ఇతరులతో పంచుకోవాలి. తెలియని సంగతులు శ్రద్ధ కలిగి అడిగి మరిగి తెలుసుకోవాలి. ఈ సాధన చేస్తూ, ఈ హోంవర్క్ చేస్తేనే మనం లేఖనాలను ఎరగగలము. అలా కాకుండా ఏదో అలా కూడా బాధ్యత లేకుండా, ఆసక్తి లేకుండా, ఏదో ఆచార కర్మకాండంలో భాగంగా కొద్దిసేపు బైబిల్తో మనం సమయాన్ని గడిపితే లేఖనాలను ఎప్పటికీ మనము ఎరగలేము. బాధ్యతతో, దూరదృష్టితో, అత్యంత శ్రద్ధ కలిగి లేఖనాల యొక్క అవసరాన్ని గమనించి మనము సాధన చేయగలిగినప్పుడు లేఖనాలను మనము ఎరగగలం. ఇది గుర్తుపెట్టుకోండి. 7వది, మరియకు ఉన్నటువంటి మరొక విశేషమైన లక్షణం. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. మరియను ఎంతో గౌరవిస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు చెప్పుకునేటటువంటి మనుషులు మరియను పోలి నిజంగా లేఖనాలను ఎరిగితే, లేఖనాలను దాటి మరియమ్మను
హెచ్చు స్థాయిలో పెట్టడం కుదురుతుందా? అంటే లేఖనాలు చూపించిన దానికి దాటి వెళ్ళి మరియమ్మను హెచ్చిస్తున్నారంటే వారికి లేఖనాలను ఎరిగినటువంటి అనుభవము లేదనే చెప్పాలి. కాబట్టి లేఖనాలను ఎరగటం అన్ని వర్గములకు అత్యంత ప్రయోజనకరమైన ప్రయత్నం మీకు మనం చేస్తున్నా. 7వది, యేసు తల్లి అయిన మరియకు సంబంధించి ఆవిడకున్న మరొక గుణం ఏమిటంటే ఆవిడ ఎంతో ధైర్యము గలది. యేసు తల్లి అయిన మరియ ఎంతో ధైర్యము కలిగినటువంటి స్త్రీ, అత్యంత దృఢమైనటువంటి స్త్రీ యేసు తల్లి అయిన మరియ. మనకెలా అర్థమవుతుందంటే మీరు చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 35 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదివినప్పుడు ధర్మశాస్త్రం అనుసరించి యేసుకు దేవాలయంలో జరిగించవలసినటువంటి కార్యక్రమాలు జరిగించడానికి యేసు జన్మించిన 40 దినాలకు యేసును దేవాలయానికి తీసుకుని వెళ్ళారు ఆయన తల్లిదండ్రులు ఇద్దరు, శుద్ధీకరణ కార్యక్రమాలు జరిగించడానికి. మగబిడ్డ జన్మిస్తే ఇశ్రాయేలీయులకు 40 రోజుల తర్వాత వారు ఏం చేయాలో లేఖనాలు చెప్పాయి. లేవీకాండం 12వ అధ్యాయం 2-4 వచనాలు, అలాగే 6 నుంచి 8 వచనాలు, ఆ భాగాన్ని మీరు చదవండి. 1 నుంచి 8 వరకు లేవీకాండం 12వ అధ్యాయం. అక్కడ మీకు సమాచారం ఉంటుంది. ఆ ధర్మశాస్త్రపు కార్యక్రమాన్ని యేసుకు జరిగించటకు ఆయన తల్లిదండ్రులు దేవాలయానికి యేసును తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు, విమోచన కొరకు కనిపెట్టుకున్నటువంటి సిమియోను అనే ప్రవక్త మరి శిశువుగా ఉన్నటువంటి యేసును తన చేతుల్లోనికి తీసుకుంటాడు. ఆ శిశువు ఏం చేయబోతాడో కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ తర్వాత మరియతో చెప్పాడు ఏమనంటే, నీ హృదయంలో, ఆ లేఖన భాగం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 34 వచనం చదువుతాడు. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పొడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక ఖడ్గం నీ హృదయంలో నుండి దూసుకొని వెళుతుందని చెప్పాడు. ఆ భాగాన్ని చూడండి 35. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. వినగానే ఎలా ఉంటుంది? తాను జన్మనిచ్చినటువంటి శిశువు ఏమి కాబోతాడో కొంత సమాచారాన్ని ప్రవక్త చెప్పిన తరువాత ప్రవక్త ఏమన్నాడు అనంటే, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. హృదయాన్ని ముక్కలు చేసే, హృదయాన్ని భక్తులు చేసే, హృదయాన్ని ఛిద్రం చేసేటటువంటి ఒక ఖడ్గము నీ హృదయంలో నుండి దూసుకొని వెళుతుంది. షాకోరా, ఏమై ఉంటుంది ఆ ఖడ్గం? ఎందుకు నా హృదయంలో నుంచి దూసుకొని పోతుంది? ఆ ఖడ్గం నా హృదయంలో నుంచి దూసుకొని పోయినప్పుడు నా పరిస్థితి ఏమవుతుందని సహజంగా స్త్రీలు కొంత మటుకు భయం కలిగినటువంటి వారు ఉంటారు. ఇప్పుడు స్కూటీలు వచ్చినాయి కదా, స్త్రీలు చాలా మంది అవుతున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే ఎక్కువ మంది ఎలా అవుతున్నారు చూసినప్పుడు చెప్పండి. సడన్గా ఆపేస్తారు, అక్కడెక్కడ ఉంటే ఇక్కడే ఆగిపోతారు. అనుకోవడం చాలా విసుగు. నాకు చాలాసార్లు విసుగు వచ్చింది. వీళ్ళు పప్పు తాలింపు వేసేదాన్ని రోడ్డు మీదకి ఎక్కా, వస్తే వచ్చి ఆటో బస్సు రాకుండా వీళ్ళకి బయటకు కొన్నిసార్లు అనుకున్నాను. ఆయన తప్పది అనుకోకూడదు కదా. పప్పు తాలింపు పెట్టడానికి స్త్రీలు మరియ లాంటి యోధులు దేశానికి కావాలి, ప్రభు సంఘానికి కావాలి. స్త్రీలు పురుషులు అంచనా వేసినంత బలహీనులైతే కాదు. కొంచెం వారి ఉద్వేగపరంగా బలహీనత ఉంటే ఉండవచ్చు, కొంచెం
పురుషులతో పోలిస్తే శారీరకంగా బలహీనులైతే కావచ్చు, కానీ వారు ఎందుకు పనికిరాని వారైతే కాదు. లోకరక్షకుడు ఈ లోకానికి అనుగ్రహించబడడం, లోకరక్షకుడుగానే సిద్ధపడడంలో స్త్రీ పాత్ర ఉందా లేదా? స్త్రీయే లేకపోతే లోకానికి రక్షణే లేదు. ఒక యాంగిల్లో మనం మాట్లాడితే, కాబట్టి స్త్రీలు కొంత మటుకు బలహీనంగాను భయం కలిగిన వారుగా కనిపిస్తారు. స్త్రీ మొత్తం అదే కాదు. ఆ విషయం మరిలో స్పష్టంగా మనకు కనబడుతుంది. ఒక ఖడ్గం నీ హృదయంలో నుంచి దూసుకొని వెళుతుందని ప్రవక్త చెప్పగానే ఆవిడేమి భయానికి లోనవలేదు, దేవదూతలను పిలవలేదు, దైవ పాత్రురాలనన్నావు, ఇదిగో ఏదో ఖడ్గమట నా హృదయం నుంచి దూసుకొని వెళ్ళిపోతుందంట, అదంతా నేను భరించలేను, అది నాకు అక్కరలేదు, దేవునికి చెప్పేసి నేను ఆయన కోరుకున్నటువంటి పనికి సిద్ధంగా లేనని ఇలా మాట్లాడడానికి కూడా అవకాశాలు ఉన్నాయా లేవా? మాట్లాడింది ఎలాగో ఏం మాట్లాడలేదు. ఏం జరిగినా మనం గత ప్రబోధనాన్ని ఆలోచన చేశాం. నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునగాక. ఏమైనా జరగని ఆవిడ దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్న నేపథ్యంలో ఆవిడ హృదయంలోంచి కట్టు దూసుకొని పోతుందని చెప్పినప్పటికీ చాలా ధైర్యం కలిగినదిగా ఉన్నది. గత రాత్రి కూడా మనం చెప్పుకున్నాం, గాయాలు అవుతాయా జీవితానికి? గాయాలు అవుతాయి. వివాహం చేసుకుంటే గాయాలు అవుతాయి. బిడ్డలకు జన్మనిస్తే గాయాలు అవుతాయి. బిడ్డలను మనంతో ప్రేమతో, కనికరంతో, దయతో వారి భవిష్యత్తునకు చిన్న కలలు కానీ వారి కొరకు మనం వదులుకొని వారిని పెంచి పెద్ద చేస్తాం. ఆఖరికి వారు గుండెల మీద తన అవకాశాలు ఉన్నాయా? గాయాలు అవుతాయా? అవుతాయి. గాయాలు వద్దనుకుంటే పెళ్లి చేసుకోవద్దు, గాయాలు వద్దనుకుంటే పిల్లలను కనొద్దు, గాయాలు వద్దనుకుంటే ఇప్పుడు సువార్థకుడిగా నేనున్నాను, నన్ను ఎవరు ఏమనకూడదంటే సువార్థకుడికి రాకూడదు. దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు దేవుని వాక్యం మానవుల యొక్క పాపాలను బహిర్గతం చేస్తుంది. పాపంలో పొరలే ప్రతివాడికి, పాపాన్ని ఇష్టపడే ప్రతివాడికి ఈ మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. వాడిని లేపేస్తే బాగుండని కూడా అనిపిస్తాయి. యేసు చెప్పేశారు కదా, మత నాయకుల యొక్క తప్పుడు విధానాన్ని ఆయన ఎత్తి చూపించాడు. దేవుని ప్రవక్తగా అది ఆయన బాధ్యత. అందువల్ల వాళ్ళు దిద్దుకోవడానికి బదులు ఏం చేశాడు? యేసును చంపేంత పగను ద్వేషాన్ని హృదయంలో పెంచుకున్నారు. ఏ సడుగుజాడలో నడిచే ఏ సేవకులకైనా అదే గతి పడుతుంది. మా దేశం ప్రజాస్వామ్య దేశం కనుక, వాక్ స్వాతంత్ర్యం ఉంది కనుక మనం కూడా ఎక్కడ పడితే టఫ్గా మాట్లాడటం లేదు కనుక ఇలా ఉన్నాం. లేదంటే గాయాలు అవుతాయా? అవుతాయి. కాబట్టి గాయాలు అవుతాయి. ఈ విషయాన్ని గమనించింది యేసు తల్లి అయిన మరి ఏం జరిగినా జరగనివ్వండి, దేవుని చిత్తాన్ని నేను కాదనలేనన్నది. హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుందని ఉన్నప్పటికీ ఆవిడేమి కలవరపడలేదు, వెరవలేదు, భయపడలేదు. అంచేత ఆవిడెంతో ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. గుర్తుపెట్టుకోండి. తర్వాత నీ లక్ష్య సాధనకు ధైర్యం అవసరమేనా? ఎవరో ఏదో అన్నారని కృంగిపోతే, అనుకున్నది ఏదో జరగలేదని కృంగిపోతే నీ లక్ష్య సాధనలో విద్యతో ఎలా కాగలవు? ఏదో గాయమైందని మెడకు వెళ్ళిపోతే నీవు నీ లక్ష్యాన్ని, నీ గమ్యాన్ని ఎలా చేరుకోగలవు? ఎన్నో గాయాలు అవ్వచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో ఖడ్గాలు హృదయంలో నుంచి దూసుకొని పోవచ్చు. ఒక విషయం నా ముందుంది, దాన్ని నేను సాధించాలి. అప్పుడు ఎన్ని ఖడ్గాలైనా రాని అనేటటువంటి దృఢమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటుందో వారు విజేతలు అవుతారు. పిరికివారుగా భయపడేవారు ఉన్నట్లయితే మధ్యలోనే మన లక్ష్యాన్ని ఏం చేస్తాం? మనము విడిచిపెట్టేస్తాం. కాబట్టి మరియా ఎట్టకేలకు లక్ష్యాన్ని ఛేదించింది. అందుకు ఆవిడ ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నదంటే ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఉంది. 8 మరియలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన గుణము ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయం
41 నుంచి 51 వరకున్న భాగాన్ని మనము చదివితే, మీరు ఇంటికెళ్ళాక వచ్చిన వాళ్ళని చదువుకోండి. ప్రభు యేసుక్రీస్తు వారికి అప్పటికి 12 సంవత్సరాలు. వారు ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు దేవాలయానికి వచ్చి కార్యక్రమాలు జరిగించాలి యూదులందరూ కూడా. ఒక సంవత్సరం పస్కా పండుగను ఆచరించడానికి యేసు మరియులు యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరకు వచ్చారు. పండుగ కార్యక్రమాలను ముగించుకున్నారు. తిరుగు ప్రయాణం కట్టారు. ఒక దిన ప్రయాణం అంత దూరం సాగిపోయారు. అయితే తమ కుమారుడైన బాలుడిగా ఉన్నటువంటి యేసు వారితో లేనట్టు వారు కనుగొన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే బాలుని వెతకడానికి ప్రారంభించారు. ఒక దిన ప్రయాణం చేసేటప్పుడు బంధువులతో కూడా వస్తాడులే, నిలవైన వారిలో ఉన్నాడులే అని వారు ఊహించారు, అనుకున్నారు. తీరా చూస్తే బాలుడు లేడు. అప్పుడు మరలా వాళ్ళు బాలుడైన యేసుని వెతుక్కుంటూ యెరూషలేముకు రావడం, యెరూషలేములో దేవాలయంలో బోధకుల మధ్య యేసుక్రీస్తు ఉండడం వారు కనుగొన్నారు. అప్పుడు మరియ మాట్లాడింది, ఏమని? ఎందుకు మమ్మల్ని ఎలాగో చేసింది? చదువుతారది 48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఎలాగో చేసింది? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్పగా అన్నాడు. అంటే బిడ్డను వెతకడము, బిడ్డను కనుగొనడము, బిడ్డతో ఆవిడ మాట్లాడడము, ఇదంతా ఏమి సూచిస్తుంది అని అంటే యేసు తల్లి అయిన మరియ గొప్ప బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. మేము బయలుదేరినప్పుడు వాడు బయలుదేరాలి కదా, 12 సంవత్సరాలు వచ్చినాయి కదా, పండగ అయిపోయిందన్న సంగతి తెలుసు కదా, మాతో రావాలి కదా, రాకుండా వీడి బోడి పెత్తనాలు ఏంటి, సరే వాడు ఎప్పుడుకి వస్తాడో రాని అని వారి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? విసుగుతో, కోపంతో అలా చేశారు వాళ్ళు. మరి అలా చేయలేదు. మరలా వెనక్కి తిరిగి రావడం, బాలుడిని వెతకడం, నాయనా నీవు మాకు కనిపించకపోయేసరికి మేము ఎంతో కంగారు పడ్డాం, ఎందుకు ఇలా చేశాం అని ఆ బాలుడితో మాట్లాడటం, ఇదంతా ఏమి సూచిస్తుందంటే మరియ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకో, నీ లక్ష్య సాధనలో లేదు దేవుని కనుగొలకు ఒక మంచి సాధనంగా నీవు వినియోగించబడాలి అని అంటే నీకు బాధ్యతలను చేపట్టే ఆ బాధ్యతలను నెరవేర్చేటటువంటి గుణం నీకు కావలసినటువంటి అవసరం ఉంది. కుదిరితే చేద్దాము, కుదరకపోతే మానుకుందాం. అన్నీ అనుకూలంగా ఉంటే ముందుకు వెళదాం, ఏదైనా ప్రతికూలంగా ఉంటే అప్పుడే మనము ఆగిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారు ఎవరు? దేవుని పనికిరారు. వారు భూమి మీద జీవిస్తున్నప్పుడు దేనిని సాధించలేదు. అందువల్ల నీ లక్ష్య సాధనలో నీకు నేను విజేతలు కావాలి అని అంటే మనము బాధ్యతలను మోసేవారమై ఉండాలి. ఏ బాధ్యత అయితే మనకు అప్పగించబడిందో దానికి మనము బద్ధులముగా బాధ్యులముగా ఉండటానికి మానవ ప్రయత్నం చేయాలి. మరియ అలా ఉన్నది. అందుకే తాను ధన్యురాలుగా ఎంచబడింది. మన జీవితాలను ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. బాధ్యత కలిగిన వారంగా ఉంటున్నామా? ఆత్మ సంబంధులంగా సంఘమందు, అలాగే మన కుటుంబాలలో, మన సభ్య సమాజాలలో, ముఖ్యంగా క్రైస్తవులంగా మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, మన కుటుంబాలకు సంబంధించి బాధ్యతలు మనము మోసేవాళ్ళం ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక భర్త త్రాగుతున్నాడు అంటే అతనికి బాధ్యత ఉన్నట్టేనా? ఒక తండ్రి జూదం ఆడుతున్నాడంటే తనకు బాధ్యత ఉన్నట్టేనా? జూదం లాభమా నష్టమా? ఎంత నష్టం? మన దేశానికి సంబంధించినటువంటి కథ నిజమని చెప్తున్నారు ఎక్కువ మంది. భారత్ ధర్మరాజు పేకాడా, లాస్ట్కి ఏం జరిగింది?
కొంచెం పొలైట్గా చెప్పనా, మోటుగా చెప్పనా? మోటుగా చెప్తే అందరికీ బాగా అర్థమవుతుంది. పెళ్ళాన్ని నమ్మేశాడు. ఏం చేశాడు? పేకాడి పెళ్ళాన్ని నమ్మేశాడు. పేరేమో ధర్మరాజు, అమ్మిందేమో పెళ్ళాన్ని. దేనికోసం? అవసరం ఏంటి? కొద్దిగా మంచి అవసరమా? అంటే జోదం అక్కడికి తీసుకుని వెళుతుంది. భారతదేశం ఉన్నంత వరకు భారత కథ విన ప్రతిసారి ధర్మరాజు యొక్క బలహీనత బయటపడుతుందా లేదా? ఇప్పుడు బాధ్యత ఉన్న వాళ్ళు పని చేస్తారా? ప్రమాణం ఏమని చేశాం? చచ్చిపోయేంత వరకు నీవు నాకు నేను నీకని ప్రమాణం. మధ్యలో అమ్మేస్తే భారతాన్ని మధ్యలో చచ్చేవనుకో, పరిస్థితి ఏంటి? జోదవాడు మొత్తం తాకట్టు పెట్టి అమ్మేసాడు అనుకో, భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇట్లా పురుషులైనా స్త్రీలైనా ఏ బాధ్యతలనైతే మనం చేపట్టామో ఆ బాధ్యతలకు తగిన విధంగా మనము మసులుకోవాలి అని మరియా తన జీవిత చిత్రం ద్వారా మనందరితో మాట్లాడుచున్నది. కాబట్టి లక్ష్య సాధనలో విజేతం కావాలి అంటే బాధ్యతలు మోసేవాడవుగా, బాధ్యతలు మోసేదానువుగా మనం ఉండాలని మరియా జీవిత చిత్రం మనకు నేర్పిస్తాం. 9 యోహాను సువార్త 2వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఉన్నటువంటి భాగము మరియా తన కుమారుని యందు నమ్మిక ఉంచింది. ఒక రకంగా ఈ విషయం ఇతరులను బహుగా ప్రోత్సహించడం ఉంటుంది. యేసు తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు, ఆయన శిష్యులు కానాలో జరుగుతున్న ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం విందులో ద్రాక్షారసాన్ని వారు ఇచ్చేవారు. వీళ్ళు హాజరైనటువంటి పెళ్లిలో ఏమైపోయిందంటే మధ్యలోనే ద్రాక్షారసము అయిపోయింది. మరప్పుడు ఆ ప్రోగ్రాంకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా యేసు ప్రభువారు ద్రాక్షారసాన్ని తయారు చేయవలసి వచ్చింది. ఇప్పుడు మరి ఏం చెప్పిందంటే తన అపొస్తలులతో ఆయన మీతో ఏం చెబితే అది చేయండి అని చెప్పింది. ముందుగానే అయ్యా మీరు ఏదైనా చేయండి అని చెప్పింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేమి? ఈ లేఖన భాగాన్ని తీసుకుని యేసు ప్రభు ఏదో మరియని ఎక్కడో పెట్టేశాడు అని కొంచెం తప్పుగా మాట్లాడేవాడు కూడా ఉన్నారు. యేసు ఎప్పుడు తన తల్లిని అమర్యాదగా కానీ అగౌరవంగా కానీ చూచిన వాడు కానే కాడు. అసలు ఆయన ఎలా చేస్తాడా పని? తల్లిదండ్రులను సన్మానించాలని నేర్పించినటువంటి వాడు తన తల్లిని అలక్షించేస్తాడా? అగౌరవంగా చూస్తాడా? అలా కాదు. దేవుని ఏర్పాటు ప్రకారం నన్ను వెళ్ళవలసి ఉందిలే అంటే మరియకు అన్నీ తెలియదు బాబు. యేసుక్రీస్తుకు సంబంధించిన సమాచారం అంతా ఆవిడికి అప్పటికే తెలిసిపోలేదు. ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఆయనకు సంబంధించిన విషయాలు హృదయంలో ఏం చేస్తుందంటే ఆవిడ భద్రించేసుకుంటూ ఉన్నది. ఆవిడకి పూర్తి సమాచారం అప్పుడే తెలియదు. ఏది ఏమైనా ఆవిడ ఉన్నటువంటి సమస్యను నా కుమారుడు సమర్థవంతంగా పరిష్కరించగలడు, పదార్థం యొక్క స్వభావాన్ని మార్చే శక్తి నా కుమారునికి ఉంది అనేటటువంటి నమ్మిక. నీళ్ళని ఏం చేయగలడు యేసుక్రీస్తు? ద్రాక్షరసంగా మార్చగలడు. నీళ్లు ద్రాక్షరసం అవుతాయి వాస్తవానికి, కానీ నా కుమారుడు చేయగలడు అనేటటువంటి నమ్మిక ఆవిడొచ్చింది తల్లిగా. ఇది గమనించండి. ఒక తల్లి తన బిడ్డల పట్ల నమ్మకాన్ని ఉంచినప్పుడు బిడ్డలకు అది అత్యంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మంచి ప్రేరణనిస్తుంది. వాడు ఏం చేస్తానన్నా నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా, నువ్వు వద్దులని చెప్పి తల్లి అస్తమానం అడ్డుకుంటుంది అనుకోండి, లాస్ట్ వాడు ఎవరికో చేస్తాడు? వేస్ట్గా పుట్టాను ఇంట్లో, అసలు నువ్వే నేను దేనికి పనికిరానట్టుగా చూస్తే లోపల చూస్తారమ్మా, ఇంకా చిన్నపిల్లడేనమ్మా, సరే నా వల్ల కాదు మొత్తం నువ్వే చూస్తారని చెప్పి వాడికి ఏ బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకి రాడు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలను ప్రోత్సహించాలి, వారిని ధైర్యపరచాలి అని అంటే
వారి యందు నమ్మిక ఉంచాలి, కొన్ని బాధ్యతలు వారికి అప్పగించాలి. మరియా ఎప్పుడైతే తన కుమారుడు నీటిని ద్రాక్షరసంగా మార్చగలడనే నమ్మికను సంపూర్ణంగా వ్యక్తం చేసిందో అది అత్యంత ప్రోత్సాహాన్ని తన బిడ్డకు ఇచ్చింది. ఏది ఏమైనా మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలో వారి యందు నమ్మిక ఉంచాలి. మనం కలిగి ఉన్న బంధాల యందు మనకు నమ్మిక కావాలా వద్దా? మనం ఎవరితోనైతే ఆయా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నామో వారి యొక్క జ్ఞానమును, వారి యొక్క శక్తిని, వారికి ఉన్నటువంటి వనరులను మనము నమ్మవలసి ఉంటుంది. అది వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఒక మంచి ప్రేరణను ఇస్తుంది. కాబట్టి యేసు తల్లి అటువంటి వ్యక్తిగా ఉన్నది. మనం కూడా అలా ఉండటం అనేది చాలా అవసరం. ఎన్ని విషయాలు చూసినప్పటికీ 9 విషయాలు చూసాం. యేసు తల్లి అయిన మరియకున్న విశేషమైనటువంటి గుణాలు ఇవి. నీకు చాలా ఉపయోగపడతాయి, నాకు కూడా చాలా ఉపయోగపడతాయి. లోకంలో ఎవరికైనా ఈ గుణగణాలు ఉపయోగపడతాయి. దేవుడు మనను ఉపయోగించుకోవడానికి, లక్ష్య సాధనలో మనము విజేతలు కావడానికి ఈ లక్షణాలు చాలా ఉపయోగపడతాయి. టైం అయిపోతుంది, ఇంకా 2 విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. రైట్. మరియు మరొక విశేషమైన లక్షణం ఏంటంటే ఇతరుల క్షేమాన్ని గురించి అక్కర కలిగి ఉండటం. ఇది మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, తర్వాత 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూడగలిగితే మరియు మరొక లక్షణం కనబడుతుంది. అప్పటికీ ప్రభు యేసుక్రీస్తు వారు పరిచర్యకు వచ్చేసారు. ఆయన బోధించడము, సూచక్రియలు, అద్భుతాలు అద్భుతాలను జరిగించడము, శిష్యులను తయారు చేయటం, ఈ కార్యక్రమంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అని అంటే భోజనం చేయడానికి కూడా కొన్నిసార్లు సమయం లేనంత బిజీగా ఆయన పనిచేస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆయనను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదవడం ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 20 నుంచి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా కూడి వచ్చారు కనుక భోజనం చేయకపోయినా వారికి వీలు లేకపోయింది. అదే విషయం, భోజనం చేయకపోయినా వారికి 31వ వచనానికి మనం వస్తే ఆయన సహోదరులను కలిగి వచ్చి వెలుపల నుంచి ఆయనను పిలువనంది. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుంది. ఇప్పుడు తల్లి ఎందుకు వచ్చినట్టు అక్కడికి? బిడ్డ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. తిన్నాడో తినలేదో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, అసలు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. ఇంటికి తీసుకుని రావాలి, వాడికి భోజనం పెట్టాలి, మరలా తర్వాత మనకి తను బలపడాలి అనేటటువంటి ఆలోచన ఒక తల్లిగా తనకున్నది కనుక బిడ్డ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ రావడము జరిగింది. అంటే ఇతరుల యొక్క క్షేమము ఆలోచించేటటువంటి వ్యక్తిగా మరియ మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఈరోజు నీవు నేను ఈ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. సహజంగా లోకంలో ఏముంటుంది చెప్పండి? చాలా భయంకరమైన స్వార్థం ఉంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్వార్థం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇతరుల కొరకు నేను అనే భావనతో ఉండాలి తప్ప వారందరూ నా కొరకు అనేటటువంటి భావన కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. కుటుంబ వ్యవస్థలోనైనా, సంఘపు వ్యవస్థలోనైనా, సామాజిక వ్యవస్థలోనైనా స్వార్థం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నేపాల్ వార్తలు విన్నారా? మాజీ ప్రధాని భార్యను నుంచోబెట్టి తగలబెట్టేశారంట కుర్రాళ్ళంతా. పార్లమెంటు భవనానికి నిప్పటించేశారు. ప్రధానమంత్రిని తరిమి కొడుతున్నారు. కారణం ఏంటి? నేను బాగా విన్న వార్త ఏంటంటే ప్రస్తుతం అధికారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు విపరీతమైనటువంటి సుఖభోగములను అనుభవిస్తారు. మిగిలిన కోట్ల మంది ప్రజలకేమో కనీస అవసరాలు కూడా తీరకపోవడం.
ఇప్పుడు ప్రజలందరికీ కనీసం అక్కరలు తీరని పరిస్థితుల్లో కొద్దిమంది మాత్రమే భోగాలను లగ్జరీ అనుభవించడం ప్రజలకు ఏం కలిగించింది? విసుగు పుట్టించింది. పోరాటం చేసేసరికి పిల్లలందరూ 13 సంవత్సరాలు మొదలుకొని 28 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఇప్పుడు ఉద్యమానికి వచ్చారు. ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మన దేశానికి కూడా దరిదాపు అదే వాతావరణం రాబోతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. మన దేశంలో కూడా పరిస్థితి ఏంటి? 22 కోట్ల మందికి ప్రతిరోజు 350 రూపాయలు కూలి. అదానికి ఒక్కడికే ప్రతిరోజు 1600 కోట్లు లాభం అంట. 22 కోట్ల మంది ఆదాయం కంటే ఒక్క వ్యక్తి ఆదాయం. భారతదేశంలో కూడా స్వార్థం వచ్చేస్తోంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు పాలనలో ఉన్నవారు ఎవరు? మొత్తం కలిపి 50 కుటుంబాలు తేలుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే అత్యంత సామాన్యుడు కూడా రాజ్యాధికారానికి రావాలనేది థీము. 80 ఏళ్ళే ఇప్పటికీ. చంద్రబాబు గారు ఎన్నేళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి? 20 ఏళ్ళు అవుతుందా? ఇది 4వసారి. అంతకుముందు 11 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు 5 మొత్తం ఎన్నో అవుతాయి. నెక్స్ట్ ఎవరైనా టాప్ ఉంది? నెక్స్ట్ ఎవరైనా టాప్ వచ్చింది ఇప్పటికే? బాబు, లోకేష్ బాబు. ఆ ఫ్యామిలీ ఎప్పుడు సరే వాళ్ళే అడ్మిట్ అవుతున్నారని ఇంకొక ఆయన వచ్చేస్తున్నాడు, యంగ్ టైగర్. ఆయన వాళ్ళనే కాదు, దేశం యొక్క పరిస్థితి గమనిస్తున్నారు. పాత వాళ్ళకు తెలియదు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మెల్లమెల్లగా పరిస్థితుల దగ్గరకు వచ్చేస్తున్నాయని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా స్వార్థం అనేది అది కుటుంబాన్నైనా నాశనం చేస్తుంది, సమాజాన్నైనా నాశనం చేస్తుంది, దేశాన్నైనా నాశనం చేస్తుంది. ఇశ్రాయేల్ దేశానికి అన్ని విపత్తులు కలగడానికి రాజులైన కారణం? రాజులే కారణం. కాబట్టి స్వార్థం పనికిరాదు. మరియ చెప్తోంది, ఇతరుల యొక్క క్షేమాన్ని గురించినటువంటి అక్కరను మీరు కలిగి ఉండండి. నేను తిన్నానా లేదా నాకు ప్రధానం, అవతల వారు తిన్నారా లేదా నాకు అంత ముఖ్యం కాదు అనేటటువంటి ఈ తప్పు ఆలోచనలు చిన్న స్థాయిలోనూ పెద్ద స్థాయిలోనూ ఎక్కువైన స్థాయిలోనూ చాలా నష్టాన్ని కలిగిస్తోంది. మరియ నిస్వార్థమైనటువంటి వ్యక్తి, ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించేటటువంటి వ్యక్తి. అలా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఖచ్చితంగా మనము విజయవంతులం అవుతాం. మన లక్ష్య సాధన గుర్తుపెట్టుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ మరియకు సంబంధించి యోహాను సువార్త 19వ అధ్యాయం 25-27 వచనాలు మూలవాక్యం ఈరోజు మనం చదువుకున్నాం. ప్రభు యేసు సిలువలో వేలాడుతున్నారు. మానవ జాతి యొక్క పాప పరిహారం కొరకు తన సమస్తాన్ని ధారపోస్తున్నారు. అక్కడ సిలువ యొద్ద యేసు తల్లి అయిన మరియ ఉన్నది. సిలువ మీద నుండి తన బిడ్డ మాట్లాడుతుంటే వింటూ ఉన్నది. తన బిడ్డ మాట్లాడడానికి ముందు లోకులు, మత నాయకులు అనేకులు తన బిడ్డను గురించి మాట్లాడటం కూడా వింది. ఆవిడ యేసుకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఆయన గర్భమంతో పడినది మొదలుకొని ఆయన కల్వరిలో తన తుది శ్వాసను విడిచేంత వరకు ఉంది. ఈ భాగాన్ని మనం చదువుతుంటే అంటే తన పనిలో కడవరకు నమ్మకంగా ఉంది మరియా. నిజంగా ఆ దృశ్యం ఆ తల్లి ఎలా ఉందో తెలియదు. సుమేను చెప్పాడే, నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోతుంది. ఏమిటి ఆ ఖడ్గం? ఆయన ఎంతో బుద్ధిమంతుడు, ఎంతో గుణవంతుడు, ఎంతో విధేయుడు, ఇంకెంతో మంచివాడు. నిష్కారణంగా తన కళ్ళ ముందే తన బిడ్డ దూషించబడుతూ, హేళన చేయబడుతూ, చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటే
రక్తం ధారలుగా కారిపోతూ ఉంటే ఆ దృశ్యం చూస్తున్నటువంటి ఈవిడ కఠినాత్మరాలతోని చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగినటువంటి ఈ వ్యక్తి చాలా సున్నితంగా ఉంటుంది. జనరల్గా స్త్రీలు సున్నితంగా ఉంటారు, దేవుని ఎరిగిన వారు ఇంకా ఎక్కువైనటువంటి సున్నితం. దృఢంగా ఉండేది ఎంత వాస్తవమో సున్నితంగా ఉండటం కూడా అంతే వాస్తవం. తన బిడ్డ యొక్క పరిస్థితిని చూసినప్పుడు తన కంటి మీద చెక్కిళ్ళ నుంచి దారులుగా కారిపోతున్న ఆ దృశ్యాన్ని ఒకసారి ఆలోచన చేయండి. సుమయోను చెప్పినటువంటి ఆ ఖడ్గం అదే. మన మధ్య కూడా చెప్పాను కదా నేను, మాదిరి వాడు మధ్య వాడు అబ్బాయిని వాడి తర్వాత ఎవరు పిల్ల మీద అన్నాడు. కంటి మీద దారులుగా వచ్చేసింది మాధురికి. వాడికి ఏం వాయలేదు, వాత లేదు, గాయం ఊరికిట్ అన్నాడు చిట్టి. ఓ ఏడ్ చేసింది. మరి ఈ పరిస్థితి ఏంటి? ఎంత వేదన అనుభవించిందో తల్లి, ఎంత బాధను అనుభవించిందో ఆ తల్లి. అయినప్పటికీ ఆవిడ దేవుడు ఏదైతే ఉద్దేశించాడో, తన బాధ్యతకు సంబంధించి దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ బాధ్యతకు సంబంధించి కడ వరకు ఆవిడ నమ్మకంగానే ఉంది. మళ్ళీ మనం ఆలోచన చేయొచ్చు, మరియా ఎంతో ధైర్యం కలిగింది, ఎంతో దృఢమైనటువంటి వ్యక్తి. నీవు దృఢంగా ఉండాలి, కడ వరకు నీ బాధ్యతలను మధ్యలో విడిచిపెట్టకూడదు. అప్పుడే నీవు విజేతవు కాగలవు. ఇది మరియకు సంబంధించినటువంటి జీవిత చిత్రం. మీరు ఈ రూపంలో ఇంకా చదివితే కొన్ని ఆలోచనలు ఇంకా బెటర్గా మీకు రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి స్త్రీలు లోకానికి ఆదర్శప్రాయులైనా అలాగే ఉండగలవా? కోరుకుంటే ఉండగలవు, సాధన చేస్తే ఉండగలవు. అలా నేను ఉండగలనా? కోరుకుంటే ఉండగలము, సాధన చేస్తే ఉండగలము. కాబట్టి మరియను పోలి, యేసు తల్లి అయిన మరియను పోలి మనం కూడా మన దైనందిన జీవితంలో మన బుద్ధిని ఉపయోగిద్దాం, దైవభక్తిని అలవర్చుకుందాం, వినయమైనటువంటి స్వభావాన్ని ప్రాక్టీస్ చేద్దాం. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోదాం. లేఖనాలను ఎరుగుదాం, ధైర్యంగా జీవితాన్ని కడదాం, బాధ్యతలను స్వీకరిద్దాం, కడ వరకు నమ్మకంగా ఉందాం. ప్రత్యేకించి స్వార్థపరత్వాన్ని ప్రక్కన పెట్టి ఇతరుల క్షేమాన్ని కాంక్షించి యేసు కొరకు పనిచేద్దామని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తూ, వచ్చే ప్రభు దినమున మరియకు సంబంధించి ఇదంతా మనం అనుకూలంగా మాట్లాడాం. ఈ 11 విషయాలు యేసు తల్లి అయిన మరియకు సంబంధించి చాలా పాజిటివ్గా మనం మాట్లాడాం. వచ్చే ప్రభు దినమున నెగిటివ్గా మనం మాట్లాడబోతున్నాం. మరియకు సంబంధించి ప్రతికూలంగా కొన్ని విషయాలు చెప్పాలి. అవి బైబిల్లో ఉన్నవి కావు. అంటే మరియకు సంబంధించి అమాయకంగా, గుడ్డిగా లేఖనాలను దాటి వెళ్ళి మనుషులు చేస్తున్నటువంటి ఆలోచనలు, మనుషులు చేస్తున్నటువంటి ప్రకటనలు, మనుషులు చేస్తున్నటువంటి చర్యలు కొన్ని ఉన్నాయి. వాటిని కేంద్రంగా చేసుకుని కొంత ప్రతికూలంగా మరియను గురించి మనం మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే వారం అది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.